నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన 100 రోజుల్లో ఇచ్చిన 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు అమలు చేయడం జరిగిందని, 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం పూర్తిగా అప్పుల పాలైందని, మెదక్ నియోజకవర్గం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు అన్నారు. రామాయంపేట మండల కేంద్రంలోని మెహర్ సాయి ఫంక్షన్ హాల్లో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు సుమారు 300 మంది బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం రోహిత్రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు అమలు చేయడం జరిగిందని, పార్టీ కార్యకర్తలను, నాయకులను తన కడుపులో పెట్టి కాపాడుకుంటానని, రాబోయే రోజుల్లో రైతులకు రుణమాఫీ చేసి రైతులను ఆదుకుంటామని ఎమ్మెల్యే రోహిత్రావు తెలిపారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన ఓటర్లకు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక మహిళలకు ఉచిత బస్ అందించడం జరిగిందని, ఉచిత విద్యుత్, 10 లక్షల ఇన్సూరెన్స్, మహిళలకు 500 రూపాయలకే సిలిండర్లు అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి సుప్రభాతరావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, బీసీ సంఘం అధ్యక్షులు రామచంద్రగౌడ్, కౌన్సిలర్లు దేమే యాదగిరి, సుందర్ సింగ్, చులుక గంగాధర్, మహేందర్ రెడ్డి, ముత్యం రెడ్డి, పోచమ్మల అశ్విని, బాలామణి, అల్లాడి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే సమయంలో లేదన్న ఎమ్మెల్యే గారు వివిధ కార్యక్రమంలో బిజీ ఉండవలసి కొంచెం ఆశీర్వాదం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశము రేపు రాబోయే ఎలక్షన్లో మన స్థానిక రీతిలో ఈ రోజు రేపు రాబోయే ఎలక్షన్లో నిన్న మధురాన్ని భారీ మెజారిటీ ఇవ్వాలి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకు సూచనలు ఏ విధంగా చేస్తే బాగుంటుందని మన ఎమ్మెల్యే గారు తెలియజేస్తారు. అంతకుముందు ఈ కార్యక్రమాలు ఉద్దేశించి సభాధ్యక్షులు నేటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వై రమేష్ రెడ్డి గారికి, హీరో మైనంపల్లి రోహిత్ గారికి, వేదికను అలంకరించి ఇవాళ బీజేపీ 400 సీట్లు ఎందుకంటుందో తెలుసా? ఆ 400 సీట్లు వచ్చినాక మన దళితులకు ఇచ్చే రిజర్వేషన్లు, మన బడుగు బలహీన వర్గాలకు ఇచ్చే రిజర్వేషన్లు తీసివేసే ఒక ప్రయత్నం ఇవాళ బీజేపీ పార్టీ చేస్తా ఉన్నది అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి ఈ విషయాన్ని మీరు మరి ప్రజలకు ఇంటింటికి పోయి చేరవేసే అవసరం ఉంది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి ఇన్ని రోజులలో మన బీఆర్ఎస్, బీజేపీ మనకి ఇచ్చింది ఏంటంటే ఏమిచ్చింది?
మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను. అందరికీ జై రామాయణ పట్టణ ప్రజలు టీఆర్ఎస్ నాయకులకు వారు డబ్బు సంఖ్యలతో వచ్చిన బెదిరింపులకు దిగిన వీళ్ళ సైన్యమంతా ఒక్కసారి అయినా కాంగ్రెస్ పార్టీ నాయకులు 30 మంది 40 మంది శాశ్వతంగా 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న నాయకులు దిగిన ప్రజలంతా కాంగ్రెస్ పార్టీని గౌరవించి మైనంపల్లి అమ్మత్రాలను గౌరవించి మైనంపల్లి రోహిత్ గారికి మన మెజార్టీ ఇవ్వడం జరిగింది. గత అసెంబ్లీ ఎన్నికలు అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో రామాయణపేట 15,000 మైనస్ ఉంటే మొన్న రోహిత్ రావు గారికి మనము 16,000 మెజార్టీ ఇవ్వడం జరిగింది. అంటే 16,000 ఓటర్లలో మన ప్రజల్లో మార్పు రావడం జరిగింది. ఇక నుంచి మన రోహిత్ రావు గారు కానీ అనంతరం కానీ ఎలాంటి డబ్బులపై వ్యాపకం కానీ ఎటువంటి మనకు ఆలోచన లేదు. కాబట్టి రామాయణపేట అభివృద్ధి చేయగా 20 సంవత్సరాలుగా సర్వనాశనమైన రామాయణపేటను అభివృద్ధి చేయడమే నగరం కట్టుకొని ఈ ప్రాంతానికి రావడం జరుగుతుంది. మీకు అందరికీ తెలుసు, మన పట్టణం నాశనం కావడానికి రెవెన్యూ నిధులు ఇవ్వమంటే జిల్లాలు ఏర్పాటైనప్పుడు మన రామాయణపేట పట్టణ కేంద్రాన్ని నియోజకవర్గం కూడబట్టే గంట కూడా టీఆర్ఎస్ నాయకులు పద్మా దేవేంద్ర రెడ్డి గారి 50 శాసనసభ్యులు ఉన్నప్పుడే మన నియోజకవర్గం పోయింది. తర్వాత జిల్లాలు ఇచ్చినప్పుడు మన రెవెన్యూ నిధులు ఇవ్వమంటే నిధులు ఇవ్వకపోగా మండలాన్ని 3 ముక్కలు చేయడం జరిగింది. మనం రోహిత్ రావు గారి ఆధ్వర్యంలో పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎన్నికలు గెలవగానే రోహిత్ రావు గారు నియోజకవర్గానికి సుమారు 100 కోట్లతో అభివృద్ధి నిధులు తీసుకొచ్చి కేవలం 3 నెలల్లో 100 కోట్లు పంచడం జరిగింది నియోజకవర్గంలో. అందులో భాగంగా రామాయణపేట పట్టణానికి 26 కోట్లు, అదేవిధంగా మండలంలో కూడా సుమారు 20 కోట్ల రూపాయలతో వర్క్ తీసుకోవడం జరిగింది. ఎన్నికల కోడ్ వచ్చిన దృష్ట్యా వర్కులు ఆగిపోవడం జరిగింది. ఖచ్చితంగా రామాయణపేట పట్టణ అక్కడ మండలంలో తెలియజేసేది ఏంటంటే మళ్ళీ డబ్బు సరుకులు తీసుకొని కోర్టు తీసుకొని మద్దతు భాషతో మన ప్రజలు వాళ్ళు ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. మొత్తం రామాయణపేట పట్టణాలు అత్యంత మన బీసీ ముద్దు బిడ్డ చిన్న వయసులో నీలం మధు గారికి ఎలాంటి ఆశలు పోకుండా మనం ఇక్కడ నాయకులు చెప్పే మాటలు నమ్మి కలుపుకునే మాటలు నమ్మి మళ్ళీ టీఆర్ఎస్ బీఎస్లో ఓటేస్తే మళ్ళీ మనం వెనుకపోతాం. కాబట్టి మన రోహిత్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా రామాయణపేట పట్టణంలో ఏకపక్షంగా మీరంతా మెజార్టీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీని అభ్యర్థి వేయించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ పట్టణంలో ఖచ్చితంగా మాకు ఎలాంటి పక్షపాతం లేదు. రామాయణపేట పట్టణ అభివృద్ధి ధ్యేయంగా ఏ మూల నిధులు అవసరం ఉంటే ఆ మూల పెట్టడానికి రోహిత్ రావు గారు సిద్ధంగా ఉన్నారు. దాదాపు 50 కోట్ల పెట్టడం జరిగింది. ఇంకో 50 కోట్ల ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి గారు మాట ఇప్పిస్తాను. కాబట్టి మన హైవే కానీ మన ఊళ్ళ రోడ్లు కానీ సెంట్రల్ లైటింగ్ కానీ ఎవరికైనా ఇల్లు రాకపోతే ఇల్లు అన్ని పెంచడానికి సిద్ధంగా ఉన్నాం. ఎలాంటి అవినీతి పాల్పడకుండా గతంలోనే పారదర్శకంగా రామాయణపేట పట్టణాన్ని అభివృద్ధి చేయడమే గందరంగా కట్టుకొని పనిచేస్తున్నాం. మాతో పాటు చాలా రామాయణపేట పట్టణంలో దాదాపు సగం మంది యువకులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఈరోజు అది శుభపరిణామం. ఆ యువకులందరూ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి కృతజ్ఞతలు చేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. 10 సంవత్సరాలు పరిపాలించి ఏం చేసింది లేదు, వాళ్ళు చెప్పుకోవడానికి కూడా ఏం లేదు. ఇక్కడ వ్యక్తిగతంగా విమర్శించాల్సిన అవసరం కూడా లేదు, వేరేలో గురించి అవసరం లేదు. నా పర్సనల్గా చెప్తున్నాను, వాళ్ళ కొన్ని 4-5 సంవత్సరాల నుంచి దేవేందర్ రెడ్డి మీద ఎలిగేషన్స్ ఎన్నో తప్పులు తీసుకొస్తే నా మీద 4-5 కేసులు పెట్టి ఎలక్షన్ల ముందు కూడా బయట కావాలనేది కేసు పెట్టి ఇంటికి కూడా నోటీస్. అంటే నేనంటే వాళ్ళు అరాచకంగా ఎదుటి పార్టీ వాళ్ళను లొంగ తీసుకోవాలని ఏదో అన్ని రకాలుగా చూసిండ్రు. ఆ టైంలో కూడా కార్యకర్తలు అందరూ కూడా సహకరించారు. మేము కూడా వాళ్ళు ఎంత ఫోర్స్ కూడా చేసినా మేము అంతకంటే ఎక్కువ కొట్లాడి మెజార్టీగా తీసుకొచ్చాం. ఈ రోజు కూడా చెప్తున్నది ఏంటంటే ఆ రోజు ఎంతమంది లేకుండా మేము తిరిగేటప్పుడు ఒక 10 నుంచి 20 మంది టోటల్గా అంటే రామాయణపేట నియోజకవర్గంలో అంటే రామాయణపేట టౌన్లో తిరిగితే బీసీ కాలనీ అయినా ఇంకా ఎస్సీ కాలనీకి పోతే కాలనీ కూడా 4-5 కంటే ఎక్కువ లేకుండా ఆ టైంలోనే మేము 40-45 ఓట్ల మెజార్టీ తీసుకొచ్చాము. ఈ రోజు అందరూ కూడా వస్తున్నారు మా దగ్గరికి. అంటే వచ్చిన స్వాగతం అందరికీ కూడా ఆహ్వానిస్తూ కాంగ్రెస్ పార్టీ మెజార్టీతో రావాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఇక్కడ వ్యక్తిగతంగా కాదు, వ్యక్తిగతంగా విమర్శించాలంటే ఎన్నో ఉంటే దాని గురించి కాకుండా ఒకటి ఖచ్చితంగా చెప్తున్నాను. పార్టీ పరంగా నేను చెప్తున్నాను, నేను రాష్ట్ర అధికార ప్రతినిధిగా నేను తీసుకొచ్చుకున్నాను. నాకు కావాలనేది
చూపిస్తాడు. దాన్ని కాదు నేను ఏదో ఉన్నానని విషయం కూడా కాకుండా ఒక విషయం చెప్తున్నాను ఏంటంటే అందరికీ కూడా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకు మర్యాద ఇచ్చుకుంటా ఇక్కడ మెజార్టీ ప్రతి బూత్ లో మెజార్టీ తీసుకురండి. ఆ మెజార్టీ తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. సుమారుగా మీరు మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఎంత కష్టపడ్డారో అంతకంటే ఎక్కువ కష్టపడాలి. ఎందుకంటే ఈ రోజు వాళ్ళు ఆరిపోయే దీపం ఉంది. టీఆర్ఎస్ అనేది మొత్తం వాళ్ళు ఇప్పుడు ఈ రోజు కేసీఆర్ ఎందుకు వస్తుంది తిరుగుతుందంటే ఆయనకు 20-25% ఓట్లు రావాలని చూస్తున్నాడు. ఆయన గెలవాలని లేదు, ఏది కూడా రాదు. ఇక్కడ సభాముఖంగా చెప్తున్నాను, ఆయన 1-2 సీట్లు కూడా రావు. పార్టీ అనేది టీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం అయిపోయింది. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఒక విషయం, బీజేపీ అనేది కూడా ఏది లేదు. పక్కన ఆయన ఒక 3 సంవత్సరాలు ఆయన పరిపాలన అధికారం నుండి ఏం చేయలేదు. అందుకోసం ఆయన ఆ రోజు 80,000 ఓట్లు వచ్చినాయి, ఈ రోజు 25,000 ఓట్లు వచ్చినాయి. అది కూడా గుర్తుంచుకోండి. ఆయనకు అక్కడ అంటే ఇంట్లో గెలవలేడు, బయట రాడు. ఆయన దుబాకల్లో గెలవలేడు, నియోజకవర్గ స్థాయిలో కూడా గెలవలేడు. అదేదో మాయ చూస్తున్నారు. వాళ్ళు ఎక్కడ చూస్తున్నారు అంటే ఫోన్లల్లో, టీవీలలో, పేపర్లో చూస్తున్నారు. కానీ నిజానికి వాళ్ళు ఎక్కడ కూడా లేరు. ఖచ్చితంగా వాళ్ళు కూడా డిపాజిట్ కూడా రాదు. అంటే నేను కోరుకునేది ఏంటంటే టీఆర్ఎస్ నుంచి అయినా బీజేపీ నుంచి వచ్చే వాళ్ళందరూ రండి, వచ్చిన స్వాగతం. వాళ్ళ గురించి ఎక్కడ కూడా మైనస్ గా లేదు. ఇంకో విషయం చెప్పేది ఏంటంటే ప్రతి బూత్ స్థాయిలో ఎక్కువ ఓట్లు తీసుకురండి. ఇంతకంటే ముందు కంటే ఎక్కువ చేయండి. మాకేదైనా పని చెప్తే మేము చేయడానికి రెడీ ఉన్నాం. ఎక్కడ ఏం కావాలో మేము ఉంటాం, ముందుంటాం ఖచ్చితంగా. ఇంకో విషయం మీకు ఇంకోటి అంటే సభాముఖంగా చెప్తున్నాను ఏంటంటే టీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు బూత్ వైజ్గా ఈ రోజు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ 10 నుంచి 20,000 రూపాయలు ప్రతి బూత్ వస్తుంది. వాళ్ళు కష్టపడుతున్నారు, డబ్బులకు ఆశతో ఎవరు చేస్తుండొచ్చు, అది వేరే విషయం. మన కాంగ్రెస్ కార్యకర్తలు మనము అధికారంలో ఉన్నాం, అధికారంలో భవిష్యత్తులో మనం పని చేసుకోవాలనే ఉద్దేశంతో ఇలాంటిది కాదు. మనం కష్టపడండి, డబ్బుల గురించి ఆలోచన చేయకండి. మెటీరియల్ తెప్పించుకొని కష్టపడి ప్రతి బూత్ లో ఓట్లు మెజార్టీగా తీసుకొచ్చి మన మెదక్ నియోజకవర్గ పేరు నిలబెట్టాలి, మన ఎమ్మెల్యే గారి పేరు కూడా నిలబెట్టాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. 100 రోజుల్లోనే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఒక సంక్షేమానికి అయితే లేని అటు మరి వివిధ గంటలలో కూడా ప్రతి దానికి కూడా మరి ఎన్నో నిధులు కేటాయించి ఈరోజు 6 గ్యారెంటీల అమలు దిశగా మరి 5 గ్యారెంటీలు అమలు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి గారికి దక్కింది. మరి అలాగే ఎమ్మెల్యే గారు రోహిత్ గారు కూడా మరి నిత్యం ప్రజలలో ఉంటూ మన కనపల్లి హనుమంతన్న కూడా ఎప్పుడు నిద్రపోతుందో మరి ఎప్పుడు వెళ్తుందో నేను చూస్తున్నప్పటి నుంచి ఇద్దరు మరి కాన్స్టిట్యూషన్ అనేది ఎక్కడ కూడా అన్న అంటే మేమున్నామని నిత్య ప్రజలకు సేవ చేస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఈ 100 రోజుల్లోనే తెలంగాణ కూడా ప్రధానమైన అభివృద్ధిని సాధించి చేపట్టి మరి రామాయపేట కూడా ఆధార్ సెంటర్ కూడా ప్రారంభించడం జరిగింది. మరి అలాగే ఈరోజు మరి ఇక్కడికి మరి నమ్మకాలతో ఇంతమంది వచ్చి కాంగ్రెస్ నిర్ణయించుకొని ఉన్నందుకు